హలో ఎవ్రీవన్, టుడే మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఎగ్ కర్రీ. ఈ ఎగ్ కర్రీ హోటల్ స్టైల్లో టేస్టీగా మరియు స్పైసీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఈ ఎగ్ కర్రీ చపాతీ లేదా రోటీస్లో కానీ అలాగే రైస్లో ఇంకా చాలా బాగుంటుంది. ఎవరైనా కొత్తగా నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ ఎగ్ కర్రీ 10 లేదా 15 నిమిషాల్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ ఎగ్ కర్రీ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేసుకుందాం. ఆ ప్యాన్లోకి 2 స్పూన్స్ అయితే ఆయిల్ అయితే యాడ్ చేసేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని 1 కప్పు యాడ్ చేసేసుకుందాం. ఈ ఉల్లిపాయల్ని బాగా మిక్స్ చేసుకుంటూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా కలుపుకుందాం. ఉల్లిపాయ అయితే బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది. ఈ ఉల్లిపాయను ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఆల్రెడీ మనం ఉడికించి చల్లార్చి పెట్టుకున్న ఈ ఉల్లిపాయను 1 కప్పు మిక్సీలో అయితే యాడ్ చేసేసుకుందాం. అలానే మీడియం సైజులో కట్ చేసుకున్న ఈ టమాటా ముక్కల్ని కూడా 1 కప్పు యాడ్ చేసుకుందాం. అలానే మనకి సరిపడా ఈ కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకుందాం. ఈ మిశ్రమాన్ని మొత్తం మిక్సీలో అయితే గ్రైండ్ చేసేసుకుందాం. అదే ప్యాన్లో 1 స్పూన్ అయితే ఆయిల్ని యాడ్ చేసుకుందాం. అందులో 1 స్పూన్ పసుపును అయితే యాడ్ చేసుకోవాలి. ఈ పసుపు ఆయిల్లో బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా వస్తాయి ఈ ఎగ్స్. ముందుగానే ఉడకబెట్టుకున్న ఈ కోడిగుడ్లను నేనైతే 4 వేసుకుంటున్నాను. మీరు మీ క్వాంటిటీని బట్టి వేసుకోండి. అదే ప్యాన్లో 1/2 స్పూన్ అయితే ఆయిల్ ఉంది. నేనైతే ఎక్స్ట్రా 3 స్పూన్స్ని ఆయిల్ యాడ్ చేస్తున్నాను. మీరు మీ క్వాంటిటీ సరిపడా మీరు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక 1 స్పూన్ ఆవాలను అయితే యాడ్ చేసేసుకుందాం. అలానే 1 స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసేసుకుందాం. ఆవాలు జీలకర్ర చిటపటలు ఆడేలా వేయించుకోవాలి. అలానే మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకుందాం. ఆ పేస్ట్ అనేది ఆయిల్లో బాగా మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని రెడీ చేసేసుకున్నాను. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 స్పూన్ అయితే యాడ్ చేసుకుందాం. అలానే 1 స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. అలానే 1/2 స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకుందాం. అలానే 2 స్పూన్స్ కారం కూడా యాడ్ చేసుకుందాం. మీరు మీ స్పైసెస్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. ఈ స్పైసెస్ మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకుందాం. మ్యాక్సిమం 3 or 4 మినిట్స్ అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా వస్తుంది ఈ ఎగ్ కర్రీ. ఇప్పుడైతే లాస్ట్ ప్రాసెస్కి అయితే వచ్చేసాము. ఇది మెయిన్ మసాలా. 2 చెక్క ముక్కలు అయితే యాడ్ చేసేసుకుందాం. అలానే 3 ఇలాచీని కూడా యాడ్ చేసేసుకుందాం. అలానే 3 మొగ్గల్ని కూడా యాడ్ చేసేసుకుందాం. అలానే ఒక బిర్యానీ ఆకును కూడా యాడ్ చేసేసుకుందాం. ఈ మసాలా మొత్తం ఈ గ్రేవీలో బాగా మిక్స్ చేసేసుకోవాలి. అలానే అరకప్పు పెరుగునైతే యాడ్ చేసేసుకుందాం. ఈ పెరుగు ఎందుకు యాడ్ చేసుకుంటున్నాం అంటే మనకి హోటల్ స్టైల్లో ఎంత టేస్టీగా వస్తుందో అంత టేస్టీగా వస్తుంది ఈ పెరుగు వేసుకుంటే. అలానే 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. ఎందుకు ఈ వాటర్ యాడ్ చేసుకుంటామంటే మనకి గ్రేవీ కోసం ఈ వాటర్ని యాడ్ చేసుకుంటాము. ఈ గ్రేవీని 2 or 3 మినిట్స్ బాగా ఉడికించాలి. ఉడికించాక 2 పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందాం. ఆల్రెడీ మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఈ గ్రేవీలో యాడ్ చేసేసుకుందాం. లాస్ట్లో 1 స్పూన్ ధనియాల పొడిని అయితే యాడ్ చేసేసుకుందాం.